శ్రీ గురుభ్యో నమః. ప్రేమానంద మహారాజు గారిని చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు. అందులో ఒక ఆమె ఒక ప్రశ్న అడిగింది. యూజువల్లీ ఆ స్వామి ఎప్పుడు కోప్పడ్డం అనేది నేను చూడలేదు. చాలా మంచిగా అందంగా నవ్వుతూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా వెళ్ళి ఆయన దగ్గర ఉంటారు. అలాంటిది ఆమె అడిగిన క్వశ్చన్కి ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, ఆమె అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, స్వామి నేను చాలా భక్తి అయితే చేస్తాను, కానీ నేను ఏమన్నా అడిగితే ఏం జరగడం లేదు, అంటే నాకు కోరికలు అవి ఏం తీరడం లేదు, అందుకని నాకు భక్తి మీదనే అనుమానం కలుగుతోంది అని. దెబ్బకి ఆయనకి ఇంకా ఎంత కోపం వచ్చిందంటే, యూజువల్లీ ఏం అడుగుతారమ్మా మీరు, ఏం అడుగుతాము, లౌకికమైనయే కదా అడుగుతాం మనం. స్వామి ఏదో ఇంకా నాకు ఇందులో డబ్బులు కావాలి, ఏదో ఉద్యోగం కావాలి, అవి ఇవి అని అడుగుతాం కదా. అయితే స్వామి ఏమన్నారంటే, ఒకవేళ మన ఇష్టమైన ఏదో భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళని నువ్వు ఇది తీసుకొస్తేనే నేను నీకు ఇది చేసి పెడతాను అని ఏమన్నా అంటున్నామా, లేకపోతే అలా వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మనం చేస్తున్నామా అంటే, ఇక్కడ మనకి ఇష్టమైన వాళ్ళని ఎలా అయినా మన ఇష్టం కాబట్టి వాళ్ళతో ఉంటున్నాం. అదే భగవంతుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను భక్తి ఎందుకు చేస్తున్నానంటే నువ్వు నాకు ఇది ఇవ్వాలి అని. అంటే అది ఎక్కడ తేడా ఉంది, మన భక్తిలోనే తేడా ఉంది, కానీ స్వామివారు ఇవ్వడంలో కాదు అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారంటే, నువ్వు భక్తి మీద నీకు సంశయం వస్తుంది అంటున్నావు, లేదా భగవంతుడు ఉన్నాడో లేదో నాకు అర్థం కావడం లేదు అంటున్నావు కదా. సరే చూద్దాము, ఏ ప్రహ్లాదుడికి వీళ్ళందరికీ స్వామివారు ప్రత్యక్షమయ్యారంటే ఏమైనా వాళ్ళు ఊరికనే కూర్చొని ఇంట్లో మనలాగా తిని తాగి పడుకుని కాసింత భజన చేసేస్తే ఆయన ప్రత్యక్షమయ్యారా? లేదు కదా. ఒక 5 సంవత్సరాల పిల్లవాడు వెళ్ళి 6 నెలలు తిండి తిప్పులు అన్నీ మానేసి ఆఖరికి ఆ అబ్బాయి వాయువు కూడా పీల్చకపోతే, సృష్టి అంతటికి వాయువు లేకపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో అప్పుడు దేవుడు ఆ అబ్బాయికి ప్రత్యక్షమయ్యాడు, ఒక 5 సంవత్సరాల అబ్బాయికి. సో ఆయన అది చెప్తారనమాట, నువ్వేం చేసేసావు అని దేవుణ్ణి అంతలాగా నేను ఏదో చేసేసాను, నాకు ఇది తీర్చడం లేదు కాబట్టి భక్తి మీద నాకు సంశయం కలిగేస్తుంది అని చెప్తున్నావు. అలాగని ఏదో అంటే ఇంకా మేమేం చేసినా ఏమీ అవ్వదా అంటే, స్వామి ఏం చెప్తారంటే ప్రతిదీ ఖచ్చితంగా మన కర్మఫలాలు మనం అనుభవించడం అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు భీష్ముడిని కూడా మనం చూస్తాం కదా. భీష్ముడు ఎందుకు అంత కష్టపడ్డాడు అంటే, అప్పుడు ఏం చెప్తారంటే భీష్ముడు దగ్గర 99 జన్మలు వెనక్కి వెళ్ళి చూస్తారు. ఎందుకు ఆయన 6 నెలలు అంబశయ్య మీద ఆ బాణాలు గుచ్చుకొని, ఎంత కష్టం, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనకు కష్టమైతే ఆయన అన్ని బాణాలు గుచ్చుకొని ఒక మంచంలాగా దాని మీద 6 నెలలు కష్టపడ్డారు అంటే అసలు ఎంత పాపం చేసి ఉండాలి, ఏం చేశారు? ఎందుకంటే ఇప్పుడైతే ఈ జన్మలో అయితే ఆయన చాలా మంచివారు కదా, అందరికీ తెలుసు. ఎంత ధర్మంగానూ ఉన్న ఆ భీష్ముడికి ఎందుకు మరంత కష్టం వచ్చింది అని చెప్పేసి ముందు జన్మలన్నీ చూస్తే ఏమవుతుంది, ఒక 100వ జన్మలో అంటే మధ్యలో 99 జన్మలు కూడా ఆయన చాలా మంచి ఆయనే, అంత ధర్మాచరణలే ఉంది. అయితే ఒక 100వ జన్మలో పూర్వజన్మల్లో ఏమైంది, ఒకసారి ఏదో పాముని చంపేసి ఒక ముళ్ళ పొద మీద పడేస్తాడు ఆయన. పాముని చంపడం కూడా కాదు, ఒక పాముని ఇలాగ తీసి ముళ్ళ పొద మీద పడేస్తారు. పడేస్తే ముళ్ళ పొద వలన ఏమవుతుంది, ఆ పాము దాంట్లో గిలిగిలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఆ కొట్టుకొని చాలా కాలం తర్వాత చచ్చిపోతుంది. అది ముళ్ళ నుంచి బయటికి రాలేకపోతుంది. అలాగని వెంటనే చచ్చిపోయింది అంటే కాదు, చాలా కాలం అది కష్టపడింది. అందుకని ఏమంటారు, అది ఎంత కష్టపడిందో, దానికి ఎంత బాధ కలిగిందో అంతకి అన్నింతలు ఎక్కువ. అది ఒక 6 నెలలు, ఒక 6 రోజులు అలా ఉండుంటే ఈయన 6 నెలలు అంబశయ్య మీద ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, మనం సహజంగా చూస్తూ ఉంటాం, ఏదో మనకింత పనోళ్ళు లేకపోతే కొంతమంది మనకి ఆన్సర్ ఇవ్వకూడదు కదా అని చెప్పేసి వాళ్ళని చాలా కష్టపెట్టేటట్లు కనుక అంటే వాళ్ళు వెంటనే ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ లోపల ఒక బాధ వేస్తుంది కదా. అయ్యో అయ్యగారు ఇలా అన్నారు, నేను ఇలా చేయలేదు కదా, ఆయన నన్ను తిడుతున్నారు అని లోపల ఎప్పుడైతే అతను బాధపడతాడో ఆ బాధే మళ్ళా తిప్పి అతనికి ఆ జన్మలో వేరే రూపంలోనో లేదు తర్వాత జన్మల్లో ఇంకొక రూపంలోనో వస్తుంది. దానికి ఈ స్వామివారు ఒక కథ కూడా చెప్తారనమాట. ఒక మంచి ఒక ముని ఉన్నారు, ఋషులు, వాళ్ళు మన సాధువులు ఉంటారు కదా, వాళ్ళు ఆయన అలాగా ఒకసారి అనిపిస్తుంది చాలామందికి. ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి కదా, ఆ సమయంలో చాలామంది వీళ్ళు సాధువులు వస్తారు కదా, వాళ్ళందరికీ నేను మంచిగా భోజనాలు పెడతాను ఒకరోజు అని ఆయన అనుకుంటారు.
పుష్కరాల సమయాలు లాంటి వేలల్లో వస్తారు కదా వాళ్ళు. అయితే సరే అని చెప్పి ఆయన ముందు నుంచే పాపం అన్ని ఊళ్ళు తిరుగుతూ వాళ్ళు చేతికి కర్ర పట్టుకుంటారు కదా, ఆ కర్ర ఎలా తయారు చేయిస్తారంటే ఆయన కొంచెం లావుగా ఉండేటట్టు తయారు చేసి జనాలు ఎవరైనా డబ్బులు ఇస్తూ ఉంటే అందులో వేసేసి జాగ్రత్తగా ఒక మూత లాంటిది పెట్టేసి అది పాపం చేత్తో పట్టుకునే తిరుగుతూ ఉంటారు. అయితే ఏముంది, చాలామంది ఊళ్ళు తిరుగుతున్నారు కదా, ఎవరినన్నా అడుగుతూ ఉంటారు, ఇక్కడ ఎవరమ్మా కొంచెం సాధువులకి ఎవరన్నా భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారా అది ఇది అని అడిగితే ఎవరో చెప్తారు, వాళ్ళ ఇంట్లో పెడతారండి మీరు వెళ్ళండి అంటే సరే అని చెప్పి ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు తింటారు. తిన్నాక వాళ్ళు పడుకోండి స్వామి అంటే సరే అని ఆయన పడుకుంటారు. పడుకుంటే ఎవరైతే ఆ భోజనం పెట్టారో నిజానికి ఆ యజమాని మామూలుగా అయితే అతను పుణ్యం చేసేవాడే, సాధువులకి ఎప్పుడు భోజనాలు పెట్టేవాడే. కానీ ఒకసారి బుద్ధి భ్రష్టం అవుతుంది అంటారు కదా, అలా అనమాట. ఎందుకు ఈ చేతిలో కర్ర చూడ్డానికి మామూలు కర్రలా లేదు, కొంచెం లావుగా ఉంది, పైన ఏదో మూతుంది, ఏముందా అని చెప్పేసి ఈయన పడుకున్నాక ఏం చేస్తాడు, తీసుకొని లోపలికి వెళ్ళి అది తీసి చూస్తే దాని నిండా డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉండేప్పుడు ఈయన ఏం చేస్తాడు, సర్లే అని చెప్పేసి ఈయన ఇంకా పడుకునే ఉన్నారు కదా అని ఆ డబ్బులన్నీ తీసేసి దానికి ఎంత వెయిట్ ఉంటే అనిపిస్తుందో అని చెప్పి ఏవో పేపర్లు లేకపోతే చిన్న గులకరాళ్ళు అలా ఏవేవో కొన్ని పెట్టేసి మళ్ళీ అది మూత పెట్టేస్తారు. పెట్టేస్తే పాపం మీ సాధువి ఈయనకి తెలుసు కదా దాని నిండా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఇంకా అక్కడికి పుష్కరాల జరిగే దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ వంటలు చేసే వాళ్ళకి చెప్తారనమాట, రేపు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలిచేయండి అని. స్వామి ఎలా పిలిచేస్తామండి, వేలల్లో ఉంటారు ఇక్కడ, అంతమందికి మన డబ్బులే ఎలా పెడతాము అంటే పర్లేదు మీరు చేయండి నేను ఇస్తాను అని చెప్తారు. చెప్తే స్వామి సామాన్ తేవాలి కదా, కొంతైనా డబ్బులు ఇవ్వండి అంటే అబ్బే అలా కాదయ్యా, నేను అన్నీ ఒకసారి చూసేస్తాను లెక్కలు, మీరు కంగారు ఏం పడద్దు, మీరు అందాక తెచ్చి ఇచ్చేసేయండి, మా లాస్ట్లో అంతా కలిపి నేను ఇస్తాను అంటే ఈయనకి భయం ఏంటి, ఒకవేళ ఇది మూత తీస్తే ఎవరైనా చూస్తే కోసింత డబ్బుల కోసం తీస్తే మళ్ళీ ఆ డబ్బులన్నీ ఎవరైనా తీసేసుకుంటారేమో అని ఈయన దృష్టిలో ఏముంది, అందరూ డబ్బులు ఉన్నాయని కదా ఉంది. అందుకని ఆయన ఆ మూత తీయకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేసామంటారు. చేసేసారు, జనాలు వచ్చారు, భోజనాలు అయిపోయినాయి, అంతా అయిపోయినాకన ఈనాడు ఎవరైతే పాపం ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారో వాళ్ళు స్వామి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఆయన అప్పుడు ఇలా మూత తీస్తారు. తీస్తే ఏమున్నాయి, అన్ని కాగితాలు గులకరాళ్ళు అవి ఇవిని. ఆయనకి చాలా బాధ కలుగుతుంది. ఆ సేవకులు కూడా అదేంటి స్వామి మీరు మమ్మల్ని నిండా ముంచేశారు, మీ దగ్గర డబ్బులు లేవంటే ఏదో కొంతమంది పెట్టేవాళ్ళం కదా, ఇంతమందికి అన్నారు, మేము ఇంత అరేంజ్మెంట్స్ చేసాం, ఇంతంత వంటలు చేసాము, మాకు చాలా నష్టం అయిపోయింది అని పాపం సాధువు కాబట్టి ఎక్కువ ఏమి అనకపోయినా వాళ్ళు బాధపడ్డారు. ఈయనకి చాలా బాధేసింది. బాధేస్తే ఆయనకి అది అవమానం అవ్వాలి లేకపోతే పాపం అనిపించిన ఏదైనా అవ్వని ఆయన చాలా బాధ అయిపోయి వెళ్ళిపోయి పాపము అందులో ఒక నదిలో పడిపోయి చనిపోతారనమాట. సరే, ఇక్కడ ఇలా ఉంటే ఎవరైతే వ్యాపారి ఈయనకి భోజనం పెట్టి ఈయన దగ్గర నుంచి దొంగతనం చేసున్నాడో వాళ్ళ ఇంట్లో మాత్రం ఇంకా డబ్బులు మహా పెరిగిపోతున్నాయి, ఇంకా ఆయన డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం అంటాం కదా, అన్యాయంగా ఉన్నోడు చాలా సంపాదిస్తున్నాడండి, చాలా బాగున్నాయి రోజులు అని, అలా అనమాట. సంపాదిస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి ఒక కొడుకు కూడా పుడతాడనమాట. ఇంకా ఆనందం, ఇప్పటి వరకు కొడుకులు లేరు, ఇప్పుడు కొడుకు పుట్టాడని చెప్పేసి ఇంకా చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. బాగా ఉంది. కొన్ని సంవత్సరాలు పోయినాక ఆ కొడుకు ఒక అనారోగ్యం అవుతుంది. ఇంకా అనారోగ్యం అయితే ఏముంటుంది, ఇంకా డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. ఎంత అంటే ఇంకా వ్యాపారంలో ఉన్న డబ్బులన్నీ దీనికే పోతున్నాయి. ఇంకా కొంత సమయం పోయినాక ఇంకా అబ్బాయికి ఆరోగ్యం బాగోవట్లేదు, వ్యాపారంలో అంతా పోయింది, నష్టాలు పోయినాయి, ఇంకా ఇల్లు ఒకటి మిగులుతుంది. అయితే ఆ బాబు ఏమంటాడంటే, నాన్న ఇల్లు అయినా అమ్మేసే కానీ నన్ను ప్రయాగ తీసుకుని వెళ్ళు అని. ఇంకా సర్లే కొడుకు కదా, ఇంకా విపరీతమైన ప్రేమ కదా, ఇప్పుడు కొడుకుని ఎలా వదిలేసుకుంటారు, ఇల్లన్నీ వదిలేసుకుంటారు, రోడ్డు మీద పోయి అడుక్కు తినమన్న తింటారు, కానీ పిల్లోడిని ఎలా వదిలేస్తారు, వదలలేడు కదా. అందుకని ఏం చేస్తాడు, ఇల్లు కూడా అమ్మేసి ఆ బాబుని తీసుకొని ప్రయాగ వెళ్తాడు. ఈ ప్రయాగ దగ్గర అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే, నేను నీకున్నదంతా నష్టపరిచేశాను, ఇంకా నీ దగ్గర ఏమీ లేదు, ఆఖరికి అయ్యో నా కొడుకు చనిపోయాడు అనే బాధతో కుమలడం తప్పితే ఇంకా ఏది నీ దగ్గర ఉంచకుండా చేశాను, నేను ఎవరినో నువ్వు గుర్తుపట్టావా అంటే,
ఈయనకేం అర్థం కాదు. నేను ఒకరోజు నీ ఇంటి దగ్గర వచ్చాను కదా, ఇంత డబ్బులు పెట్టి ఎంతమందో సాధువులకు భోజనం పెట్టాలనుకున్నాను కదా, అలాంటి డబ్బుని నువ్వు అపహరించావు. నాకు ఇంకా అంతకన్నా కష్టం అనేది ఇంకేం లేదు, అంత కష్టపెట్టావు కదా, అందుకని నేను పుత్ర రూపంలో నీకు పుట్టి ఇప్పుడు నిన్ను నీ కర్మఫలంగా ఇలాంటి నరకాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చనిపోతాను, పుత్రుడు పోయాడనే బాధతో జీవితాంతం ఏడుస్తూ ఉంటావు అని చెప్పేసి ఆ అబ్బాయి చనిపోతాడనమాట. సో ఇక్కడ గురువుగారు ఏం చెప్తారంటే, మనకి కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇంకోటి వస్తుందంటే ఆయన ఎంత క్లియర్గా ఏం చెప్తారంటే, మనము ఒకటైతే మనకు తెలుసు కదా, పుణ్యం పాపాలు రెండు ఉంటేనే మనిషి రూపంలోకి వస్తామని. పుణ్యం ఎక్కువ ఉంటే దేవత, పుణ్యము అసలు లేకుండా పాపమే ఉంటే ఏదో జంతు రూపాల్లోనో మనం వాటిని అనుభవిస్తాము. సో మనిషిగా నువ్వు పుట్టావంటే పుణ్యం పాపం ఉంది. రెండోది ఏంటి, మోక్షాన్ని పొందాలనే వాడికి పుణ్యము పాపం కూడా ఉండకూడదు. పాపం ఉండకూడదు తెలుసు, పుణ్యం కూడా ఉండకూడదు కదా. ఏదీ లేనప్పుడే మోక్షం అనే దానికి వెళ్తాడు. అందుకని ఆ స్వామి ఏమంటారంటే, మనకి భగవద్గీతలో కూడా ఇదే ఉంటుంది. ఏమని, నువ్వు ఏం చేసినా నా పేరున కృష్ణార్పణం అని వేస్తే కనుక నీకు దానికి సంబంధించిన పుణ్యపాపాలు సంబంధం లేకుండా పోతాయని. అందుకని స్వామి ఏమంటారంటే, ఈ జన్మలో ఎవరైనా నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని నీకు అర్థమవుతుంది అనుకుందాం. మనకు అవసరం లేదు, కానీ అతను ఇంకా నా దగ్గర ఎక్కువ డబ్బులే తీసుకుంటున్నాడు, నన్ను ఈ రకంగా హింస పెడుతున్నాడు అంటే స్వామి ఏమంటారంటే, నువ్వు ఊరుకునే ఉండు అంటారు. ఎందుకంటే ఏమో ఏ జన్మలోనో నువ్వు అతన్ని ఏ రకంగానో కష్టపెట్టుంటుంటావు, అందుకని నువ్వు అలా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి, ఎవరికన్నా ఇవ్వాలంటే ఇస్తూ ఉండు. అయితే ఒకటి, ఇవ్వాలి కోసమే మనం జీవించొద్దు అని చెప్తారు. ఎవరో ఒకరికి పెట్టాలి, అస్తమాటికి ఏదో ఒకటి పెట్టేయాలి అనే ఆరాటం అవసరం లేదు. ఎవరు తీసేసుకుంటున్నారు, అయ్యో ఆ డబ్బులు నాకు వేస్ట్ అయిపోతున్నాయని ఆరాటం అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు ఉండాల్సిన అవసరం లేని స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే కృష్ణార్పణం. అదెలా జరుగుతుంది స్వామి అంటే, అప్పుడు స్వామి ఏమంటారంటే, ఒక కొట్టు మన దగ్గర ఉందనుకుందాం, మనం ఒక కొట్టుని, ఒక దుకాణాన్ని రన్ చేస్తున్నాం. అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళేవాడు ఎవరైనా ఉన్నాడు, మన ఏదో ఒకతిని దగ్గర ఏవో సామాన్ తీసుకుని డబ్బులు ఇవ్వలేదనుకో, ఆ డబ్బులు ఇవ్వడం కోసము వాడు దుకాణం బంద్ అయ్యేలోగానే వచ్చేస్తాడు కదా. ఎట్టి బస్సులతో వీళ్ళు 9 గంటలకి క్లోజ్ చేసేస్తారంటే 8-8:30 కన్నా ఎట్టి బస్సులో వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి. తీసుకునేవాడికి ఆ ఉబులాట ఉంటుంది. అదే మనం ఎవరికన్నా ఇవ్వాలనుకుందాం, వాళ్ళకి తెలియదు కదా, మన ఇష్టం వచ్చిన మనం ఎవరికన్నా ఇస్తూ ఉంటాం. అందుకని ఎలా ఉంటుందంటే, నువ్వు ఎవరైనా నీ దగ్గర డబ్బులనే కాదు, ఏ విషయంలో అయినా సరే నీ నుంచి ఎవరైనా తీసుకుంటున్నారు అంటే నువ్వు ఇవ్వగలిగే స్థితిలో అయితే నువ్వు ఇచ్చేస్తూ ఉంటావు. కానీ ఏదో వాళ్ళకి ఇవ్వాలనే జీవితము బాగా సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కానీ, లేకపోతే ఎవరి దగ్గరైనా నేను వెనక్కి మళ్ళీ ఎలా తీసుకోవాలని వ్యర్థం చేసుకోవడం కానీ ఏం చేయొద్దు అంటారు. ఇది ఎవరికి చెందుతుందంటే భక్తులకి మాత్రమే. సామాన్యులు ఇలాగ ఆలోచించలేరు. సామాన్యులు ఇలాగ వాళ్ళు ఇస్తూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు, మళ్ళా జన్మల్లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఒక భక్తుడు ఉన్నాడంటే మాత్రం ఏం చెప్తారంటే, నీకు ఎవరన్నా ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎవరికన్నా ఇవ్వాలి, లేకపోతే ఎవరైనా నిన్ను అడుగుతున్నారంటే వాళ్ళకి ఇచ్చేసాయి, అంతవరకునే. కానీ ఏది చేసినా కృష్ణార్పణం మాత్రమే. కానీ ఇంకా పెంచేసుకోవచ్చు. ఒక సమయం పోయాక ఎవరికి ఇవ్వాలని కానీ ఎవరి నుంచి తీసుకోవాలని కానీ ఈ 2 రకాలుగా కూడా మనల్ని ఆలోచించొద్దంటారు. కేవలం కృష్ణ అంటే మన ఇష్టం. ఏ నామం అయితే నీకు మహదానందాన్ని కల్పిస్తుందో, అమ్మ అనో లేకపోతే రామ అనో కృష్ణ అనో, అది కేవలం అందులో నువ్వు సమయాన్ని పెట్టాలి తప్పితే ఎవరికన్నా ఇవ్వాలి, ఎవరి నుంచి తీసుకోవాలి ఇది కూడా అవసరం లేదు. పుణ్యాన్ని సంపాదించాలి, నువ్వు లాటం అవసరం లేదు. ఎందుకంటే నీకు పుణ్యం ఎక్కువైతే కూడా మళ్ళీ నువ్వు ఎవరికి ఇచ్చావో వాళ్ళ నుంచి తీసుకోవడానికి నీకు ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది కదా. అందుకని ఇవి కూడా ఏం చేయకుండా ఏది చేసినా సరే కృష్ణార్పణం అనుకుంటూ జీవితం మొత్తం ఆ స్వామివారి నామంలోనే మనల్ని పెట్టి గడపమని చెప్తూ ఉంటారనమాట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.